ఛానల్. ఇకపోతే విహారీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా. వసుధ అలాగే అంబిక, సహస్ర, యమున అందరికంట కూడా విహారీ లక్ష్మి ఎక్కడ కంటపడతారని చెప్పి చాలా భయపడిపోతూ లక్ష్మి ఇక గ్లాస్ అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో శబ్దం అయిందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తారు అందరు కూడా. అక్కడ ఎవరూ లేకపోవడంతో సరేలే అని చెప్పేసి మళ్ళీ చీరలు కూడా చూడడం మొదలు పెడతారు. ఇక లక్ష్మి మాత్రం లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ వేసి విహారీ గారు అని అంటూ ఉంటే, ఏమైంది కనక మహాలక్ష్మి, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏమైనా కొంపలు అంటుకుపోయాయి ఏంటి అనగానే, అంతకంటే ఎక్కువే, మీ వాళ్ళు, మీ అమ్మ అలాగే సహస్ర, పద్మాక్షి అమ్మగారు, వసుధమ్మ గారు, అంబికమ్మ గారు అందరు కూడా వచ్చేసారు అనగానే, ఏంటి అందరు ఇక్కడికి వచ్చారా, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును విహారీ గారు ఒకసారి రండి అని చెప్పేసి డోర్ తీసి విహారీకి వాళ్ళందరినీ కూడా చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారీ. సహస్ర ఉదయం ఫోన్ చేసి పెళ్లి బట్టల కోసం ఏదో ఊరు వెళ్ళాను అంటే, అవునా అని చెప్పి ఆశ్చర్యపోయాను, కానీ నేరుగా ఈ ఊరే వచ్చారు, అది కాక చీరల కోసం ఇంటికే వచ్చారా అని ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటే, వీళ్ళు కానీ మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక నిందలు వేస్తారు, వీళ్ళు వేసే నిందలు భరించలేక మా అమ్మ నాన్న ఏమైపోతారో అని నాకు చాలా కంగారుగా ఉంది విహారీ గారు అని అంటూ ఉంటే, వెంటనే డోర్ పెట్టి కంగారు పడకు అని చెప్పేసి విహారీ కనక మహాలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇకపోతే అందరు కూడా చీరలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. చీరలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆదికేశవులకి చెప్తూ ఉంటే అందరు కూడా ఇలా అంటూ ఉంటారు. వెంటనే యమున, అంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వేరొక చోటకు చీరల కోసం వెళ్ళాల్సిన పనే లేదనమాట అని యమున అనగానే, అవునమ్మా మా కూతురు పెళ్లి చేశాను కదా అని అంటూ ఉంటే, ఓ మీ కూతురు కూడా పెళ్లి చేశారా అని ఈ విధంగా వస్తా అంటూ ఉంటుంది. అవునమ్మా నా కూతురు పెళ్ళికి నా కూతురికి అలాగే వచ్చిన బంధువులందరికీ కూడా నా చేతులతో నేనే నేసిన చీరలను పెట్టాను, అందరు కూడా చాలా సంతోషించారమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు. అవునా అని చెప్పి అనగానే, అయినా మీ అమ్మాయిని ఏ ఊరు ఇచ్చారు అని అడుగుతూ ఉంటుంది వసుధ. ఏ ఊరు అంటారేంటమ్మా, ఏ దేశానికి ఇచ్చారని అడగండి అనగానే, అవునా ఏ దేశానికి ఇచ్చారు అని అడుగుతూ ఉంటే, అమెరికా దేశానికి ఇచ్చానమ్మా అని అంటూ ఉంటే, మంచి అల్లునే పట్టారనమాట, మంచి సంబంధం తీసుకొచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేశారా అని అంబిక అంటూ ఉంటుంది. ఏ దేశంలో ఉన్నామని కాదమ్మా, ఎంత బాగా నా కూతుర్ని చూసుకుంటున్నాడు అనేది ముఖ్యం, నా కూతురు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నా అల్లుడు మా ఇంటికి అల్లుడుగా వచ్చాడు అని ఆదికేశవులు మెచ్చుకుంటూ ఉంటారు. పండక్కి వచ్చారమ్మా, ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను ఉండండి అనగానే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి విహారీ షాక్ అయిపోతారు. ఇప్పుడు కానీ మా నాన్న మనల్ని బయటకు పిలిస్తే మనం వాళ్ళ కంట పడితే కొంపలు అంటుకుపోతాయి విహారీ గారు అని అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడాలో అర్థం కాక విహారీ, టెన్షన్ పడకు కనక మహాలక్ష్మి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పేసి కనక మహాలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు విహారీ. వెంటనే ఆదికేశవులు గౌరీ అని పిలవగానే, గౌరీ ఏమయ్యా ఏంటి అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, మన అమ్మాయి అల్లుడు గారిని పిలుచుకురా అని అనగానే గౌరీ వచ్చిన కూర్చున్న సహస్ర, అంబిక, యమున, వసుధ అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. వెంటనే పద్మాక్షి వైపు చూస్తూ, ఏంటయ్యా అని అంటూ ఉంటే, అమ్మాయిని అల్లుడిని పిలుచుకురమని చెప్పాను కదా అనగానే, సరేనయ్యా అని చెప్పేసి పిలుచుకురావడానికి వెళ్తూ ఉండగా విహారీ అలాగే కనక మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే ఇద్దరు కూడా ఎలా తప్పించుకోవాలని ఆశ్చర్యపడుతూ భయపడిపోతూ ఉంటారు. వెంటనే ఇప్పుడు మనం బయటకు వెళ్లకుండా తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, నేను నిన్ను ఏం చేసినా నువ్వేమీ మాట్లాడకూడదు అనగానే, సరే ఏదో ఒకటి చేయండి, ముందైతే మనం బయటకు వెళ్లకుండా ఉండాలి అనగానే, వెంటనే ఇక అమ్మ కనకమ్మ అని చెప్పేసి గౌరీ డోర్ తీసేసరికి విహారీ ఇక కనక మహాలక్ష్మికి ముద్దు పెట్టినట్టుగా ఇద్దరు కూడా యాక్షన్ చేస్తూ ఉంటారు. అమ్మ కనకమ్మ అని పిలిచి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది గౌరీ. అమ్మయ్య వెళ్ళిపోయిందా మా అమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వెంటనే గౌరీ వస్తూ ఉంటే, ఏంటి అలా ఊపుకుంటూ వస్తున్నావు, అమ్మాయిని అల్లుని తీసుకురమ్మని చెప్పాను కదా అని అంటూ ఉంటే, వాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరండి, వాళ్ళు వస్తారులే, ముందు మీరు చీరలు చూపించండి అనగానే, వచ్చే పరిస్థితిలో లేకపోవడం ఏంటి, అసలు నీకేమైనా అర్థమవుతుందా, వాళ్ళు ఏదో అడిగితే నేను కావాలనే మన అల్లుడు బిడ్డని తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడతానని అన్నాను అనగానే, వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు అంటే అని చెప్పి గౌరీ ఆదికేశవుల చెవిలో చెప్తూ ఉంటుంది జరిగిందంతా కూడా. వెంటనే వసుధ, పర్లేదులేండి మేము వచ్చింది చీరలు చూడటానికి కదా, చీరలు తీసుకొని వెళ్ళిపోతాంలేండి అనగానే, సరే అని చెప్పేసి ఆదికేశవులు చీరలు చూపిస్తూ ఉంటాడు.
అప్పుడు వెంటనే విహారి కనకమహాలక్ష్మి మీ అమ్మ మనల్ని పిలుస్తుందని భయమేసి ఇలా చేశానంతే, నన్ను తప్పుగా అపార్థం చేసుకోకు అనగానే మీ ఉద్దేశం తెలిసాక కూడా నేను మిమ్మల్ని తప్పుగా ఎలా అపార్థం చేసుకుంటానండి అని చెప్పేసి కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇకపోతే యమున చీరలు చూపిస్తూ ఉంటుంది సహస్రకి. ఇది పెద్దంచు చీరమ్మ ఎలా ఉంది అనగానే అది మాకు మేము కట్టుకునే ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాదండి, మీలాంటి ఓల్డ్ గ్రూప్ వాళ్ళకి అని చెప్పేసి, ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా లోపల నుండి కనక మహాలక్ష్మి అలాగే విహారీ డోర్ దగ్గర నించొని వింటూ ఉంటారు. వెంటనే నిన్నేదో ఫార్మాలిటీకి తీసుకొచ్చాం కానీ నువ్వు ఇలా మమ్మల్ని విసిగించడానికి కాదు అని చెప్పి పద్మాక్షి యమునను అనరాని మాటలు అంటూ ఉంటే వెంటనే అయినా అత్తమ్మకు అమ్మ అంటే ఎందుకు అంత కోపం అని చెప్పేసి విహారీ అనుకుంటూ ఉంటాడు. ఇక అంకుల్ మేము తీసుకున్న చీరలని ప్యాక్ చేయండి అనగానే సరేనమ్మా, మీరు చెప్పిన డిజైన్స్ కూడా స్వయంగా నేర్చి వాటిని నేనే హైదరాబాద్ తీసుకొచ్చిస్తాను అని చెప్పగానే సరే మేము బయలుదేరుతామని చెప్పి పద్మాక్షి యమున అంబిక సహస్ర వసుధ అందరు కూడా బయలుదేరి బయటకు వచ్చేస్తారు. విహారీ కనకమహాలక్ష్మి కూడా బయటకు వచ్చేస్తారు. ఇకపోతే ఉదయం కారుకి ఎదురుపడ్డ సోదమ్మ వెళ్తూ ఉండగా ఆవిడని చూసి సహస్ర ఏ ఆగు అని చెప్పి పిలవగానే తను వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే ఇక సహస్ర ఉదయం చెప్పావు కదా నాకు పెళ్ళికి ఏదో ఆటంకం జరుగుతుందని, ఇప్పుడు చూడు పెళ్లి బట్టల షాపింగ్ కూడా అయిపోయింది అనగానే దేవుడు వేసే చెట్లకే కొన్ని మంచి ఫలాలు ఉంటాయి, కొన్ని పిచ్చి ఫలాలు ఉంటాయి. అలాంటిది మనసులో వేసే బీజాలకు నిజమైన ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా అని చెప్పేసి సోదమ్మ అంటూ ఉంటే సహస్ర పద్మాక్షి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక ఆదికేశవులు కూడా వస్తాడు. ఏంటమ్మా ఆవిడతో గొడవ పడుతున్నారు అనగానే నేను పెళ్లి చేసుకునే వాడికి నాకు ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇరు కుటుంబాలు కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ ఆవిడ మాత్రం మా పెళ్ళికి ఆటంకం ఉంది అని చెప్తుంటే మీరు కూడా ఆవిడ తా అంటే తందానా అంటున్నారేంటి అని చెప్పి అనగానే అమ్మ ఒక మాట చెప్తాను, అంతస్తులు ఐశ్వర్యాలు పక్కన పెడితే కొందరి మాట దైవ వాక్కుతో సమానమని అంటారు. అలాంటప్పుడు ఆవిడ మాటలను ఊరికి కొట్టిపడేయొద్దు అని చెప్పగానే ఆదికేశవుల మాట కూడా తీసి పడేస్తూ ఉంటారు సహస్ర పద్మాక్షి. వెంటనే ఇక సోదమ్మ కంగారు పడకమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది కదా. ఆదికేశవులు ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ ఆవిడ ఎందుకు ఇలా చెప్పిందో నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం వినండి, ఇలా చేస్తే అని అనగానే ఏంటో చెప్పండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మా ఊరు చివర శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేసి కొన్నిట్లో ఇక కార్తీక దీపం వదిలిపెడితే ఈ మంచి జరుగుతుంది అనగానే బావ కోసం నేనేమైనా చేస్తానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇకపోతే వెంటనే ఆదికేశవులు నవ్వుకుంటూ లోపలికి వస్తాడు కదా. తర్వాత ఇక విహారీ అలాగే కనకమహాలక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళాలని, లేకపోతే సహస్ర వాళ్ళ కంట పడితే ప్రమాదం అని తెలుసుకొని వెంటనే ఇక ఆదికేశవులతో చెప్పడానికి వస్తారు. వెంటనే భోజనం ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు కదా. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మామయ్య గారు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, నేను అలాగే కనకమహాలక్ష్మి ఇద్దరం కూడా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదికేశవులు. అదేంటి బాబు ఒక 2-3 రోజులైనా ఉండి వెళ్తారు అనుకుంటే అనగానే అక్కడ చాలా పనులు ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఈసారి మళ్ళీ తప్పకుండా వస్తాము, ఒక వారం 10 రోజులు ఉంటాము అని చెప్పేసి బయలుదేరతారు. మరి నిజంగా ఆదికేశవులు ఉండమన్నాడని చెప్పి కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఉండబోతున్నారా? మరి గుడిలో అయినా కార్తీక దీపం రోజు దీపం వదలడానికి వెళ్ళి సహస్ర కంట విహారీ కనక మహాలక్ష్మి పడబోతున్నారా? ఏం జరుగుతుంది?